రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ చూపిస్తారనేది భవిష్యత్తే చెప్పాల్సి ఉంటుంది. మనము చాలా టూ ఎర్లీ టు గెస్ దట్ టాపిక్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏవో చీకట్లో అలుముకుంటున్నాయట, ఆయన అరెస్ట్ చేసేస్తున్నారట, దస్తగిరి ఏదో అప్రూవర్గా మారిపోయాడట, ఏవో ఎవిడెన్స్ ఇచ్చారట, వాస్తవం ఇవన్నీ? అంటే దస్తగిరి మీద గతంలో అంటే బాబాయ్ గారి మర్డర్ కేసుకు సంబంధించిన సాక్షులకు సంబంధించిన వాళ్ళు 1 by 1 చనిపోవడము, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గతంలో చూసాము. సో దానికి సంబంధించిన సాక్షులలో అప్రూవర్గా మారిన అతను దస్తగిరి. సో అతను అక్కడే కొంచెం అడ్డుకుంటున్నాడు. అంటే నేను సాక్ష్యాలుగా అతను ఒక్కడే ఇప్పుడు ఎవిడెంట్గా ఉన్నాడు, అన్నిటికీ సంబంధించినవి ముఖ్యమైన వ్యక్తిగా కూడా ఉన్నాడు ఘటనకు సంబంధించి. సో అతనికి సంబంధించిన అతను ఒక్కడిని అడ్డు తొలగించడమా లేకపోతే అప్రూవర్గా ఉన్నాడు కాబట్టి అతనికి ఏదైనా చేద్దామంటూ గతంలోనే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ అతన్ని సాక్ష్యాన్ని వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని ముందుకు అరెస్ట్ చేయాల్సినంత అవసరమే వస్తే ఇది ఎవరు చేయించారు అనే వ్యక్తులు ఆల్రెడీ మనకు కొందరు అనుమానాస్పదంగా ఆల్రెడీ కొన్ని పేర్లు తెలుసు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్తారు. ఎనీహౌ ఒకవేళ ఈయన కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని మనం ఇంతవరకు తెలియదు. సో ఆ కేసు అయితే ఈయనకు లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఉంటే గిన ఆధారాలు ఏమైనా ఉంటే అది కోర్టు పరిధిలో విషయం కాబట్టి అరెస్ట్ చేయాల్సిన అంశాలకు సంబంధించినది కోర్టు చూస్తుంది. సో దస్తగిరికి సంబంధించిన సాక్ష్యాధారాలను తీసుకొని దానికి సంబంధించి కాకుండా అంతకు ముందున్న ఈడీ సిబిఐ కేసులకు సంబంధించిన ఏమైనా ప్రొసీడింగ్స్ మళ్ళీ అంటే చాలా డిలే అవుతుంది కాబట్టి ఆల్రెడీ చాలా మంది కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలంగాణ నుంచి షిఫ్ట్ చేయమని చాలా సార్లు కోర్టు సుప్రీం కోర్టు కూడా అడిగారు కాబట్టి అది మూవ్ చేసి త్వరగా వారం రెగ్యులర్ ట్రయల్ మొదలు పెట్టే దాని సిరీస్ ఆఫ్ ట్రయల్ జరుగుతుంది కొన్ని ఏళ్ల నుంచి అన్నట్టు దాని మీద జరిగితే బాగుంటుంది అనేది మేము కూడా కోరుకుంటున్నాం. సో ఆ కోణంలో అది జరిగితే బాగుంటుంది. వివేక్ 1 minute చెప్పండి. వివేక్ చిన్న కరెక్షన్, దస్తగిరి సాక్షి కాదు వివేక్, తెలుసుకోవాల్సిన అంశం. దస్తగిరి నిందితుడు, వివేకానందరెడ్డి గారిని నరికి చంపిన మొదటి నిందితుడు. సాక్షికి నిందితుడికి చాలా తేడా ఉంది. నిందితుడే అప్రూవర్గా మారిపోయి ఆగండి సార్ నిందితుడే అప్రూవర్గా మారిపోయి తీసుకోండి లేకపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ మాట్లాడించుకుంటే మాట్లాడించుకోండి. నా టైంలో ఇంటరప్ట్ అయినాడంటే అవసరం లేదు. ప్రతి దానికి ఇంత మేధావులాగా వచ్చి ప్రతి పక్కన మాట్లాడేటప్పుడు పక్కన పెట్టి మాకు ఫ్రేమ్ ఇవ్వండి. నువ్వు చెప్పిన డిబేట్ మీ పవన్ కళ్యాణ్ ఛానల్, మీ జనసేన ఛానల్, న్యూస్ ఛానల్ పక్కన పెట్టండి, మ్యూట్ చేయండి. మాట్లాడడం చేత మాట్లాడు. నేను ఇస్తానని చెప్తాను కదా, టైం వేస్ట్ ఎందుకు? కామన్ సెన్స్ తీసుకొచ్చి కామన్ సెన్స్ మాట్లాడితే జెండా కూలి అంట. కామన్ సెన్స్ మాట్లాడితే జెండా కూలి అంట. కామన్ సెన్స్ గౌరవం ఇచ్చి పుచ్చుకొని నేర్చుకో. గౌరవం ఇచ్చి తీసుకురావద్దు వర్మ గారు. చూసే డిబేట్ చూసే